హలో అండి. ఈ వీడియోలో నో గెయిన్ నో లవ్ కే డ్రామా ఎపిసోడ్ 3 చూడబోతున్నాం. ఎపిసోడ్ 1 అండ్ 2 లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. వీడియో స్టార్ట్ చేసుకుంటే ట్రయల్ రూమ్లో హీరోని వెడ్డింగ్ సూట్లో చూసి అతను చాలా హ్యాండ్సమ్గా ఉండడంతో అందరూ షాక్ అవుతారు. అలా హీరోయిన్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని రిటర్న్ వచ్చాక హీరోయిన్ అతన్ని తిడుతూ ఉంటుంది. నేను చేసుకునే ఫేక్ వెడ్డింగ్లో నిన్నెవ్వరు గుర్తుపట్టకూడదు అనుకున్నా. నువ్వు సూట్లో అంత హ్యాండ్సమ్గా ఉంటే అందరి అటెన్షన్ నీ పైన ఉంటుందేమో, ఇప్పుడు ఏం చేయాలి అంటూ అతన్ని తిడుతుంది. ఆ తర్వాత అతను ఆమెను కూల్ చేస్తూ కాఫీ ఆఫర్ చేసి, ట్రయల్ రూమ్లో కనిపించింది నీ ఎక్స్ కదా, నేను మిమ్మల్ని స్టోర్ దగ్గర చూశాను పాస్ట్లో అంటే ఆమె అవునని చెప్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో హీరోయిన్ అందరికీ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటుంది. అందరినీ ఆమె వెడ్డింగ్కి రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉంటుంది ఆమె. అప్పుడు ఆఫీస్లో ఆమె కొలీగ్స్ అందరూ పెళ్ళికొడుకు ఫోటో చూపిమ్మని, అతను ఎలా ప్రపోజ్ చేశాడని, ప్రపోజల్ రింగ్ ఎక్కడుందని చూపిమ్మని నాన్ స్టాప్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఆమె వెడ్డింగ్ రోజు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. అన్నీ డైరెక్ట్గా చూడండి, అందరు కన్ఫామ్గా అటెండ్ అవ్వండి అంటూ కవర్ చేస్తుంది. ఆ నైట్ హీరో దగ్గరికి వచ్చి నువ్వు నాకు ప్రపోజ్ చేయాలి, ఆ వీడియో వెడ్డింగ్లో చూపించాలి అంటే అతను ఫేక్ పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ బట్ ప్రపోజ్ చేయడానికి నేను ఒప్పుకోను, నా వర్క్ డిస్టర్బ్ చేయొద్దంటే ఆమె స్టోర్లో నుండి బయటకు తోసేస్తాడు. ఆమె కొలీగ్స్కి చూపించడానికి ఏదో ఒక ప్రూఫ్ ఉండాలని ఇంకా వేరే ఆప్షన్ లేక హీరోయిన్ ఒక్కటే డేట్కి వెళ్ళినట్టు యాక్ట్ చేస్తూ ట్రైపాడ్ యూజ్ చేస్తూ వీడియో షూట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసినట్టు, పార్కింగ్లో వాకింగ్ చేస్తున్నట్టు, షాపింగ్లో కలిసి అన్నీ పర్చేస్ చేస్తున్నట్టు, ఆమె ఒక్కటే వెళ్ళి బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్నట్టు వీడియోస్ షూట్ చేసుకొని అవి వాళ్ళ సిస్టర్స్కి చూపిస్తే, ఇందులో నీకు కాబోయే హస్బెండ్ ఎక్కడున్నాడు, ప్రతి వీడియోలో నువ్వే ఉన్నావు అంటారు వాళ్ళు. నెక్స్ట్ డే హీరోయిన్ వెడ్డింగ్ రింగ్స్ కొనడానికి షాపింగ్కి వెళ్తుందన్నమాట. ఆమెకు కావాల్సిన రింగ్ని పర్చేస్ చేసి హీరోకి కావాల్సిన రింగ్ని మాత్రం రెంట్కి తీసుకుంటుంది ఆమె. అలా షాపింగ్ అయ్యాక రిటర్న్ ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ స్టోర్ దగ్గర నాకు ఒక ప్యాకేజ్ వచ్చింది, అది తీసుకొని రా అని హీరోయిన్కి మెసేజ్ చేస్తుంది. సో హీరోయిన్ ప్యాకేజ్ కోసమని స్టోర్లోకి వెళ్తే సడన్గా ఆ స్టోర్ డోర్ క్లోజ్ అయిపోయి లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఆమె టెన్షన్ పడుతూ లోపలికి వెళ్ళి చూస్తే ఫ్లోర్లో కింద స్మాల్ లైట్స్ ఉంటాయన్నమాట. ఆ లైట్స్ ఫాలో అవుతూ ఆమె లోపలికి వెళ్తే మ్యారీ మీ అని హీరోయిన్కి ఇష్టమైన స్నాక్స్తో అక్కడ డిజైన్ అరేంజ్ చేసి ఉంటుంది. ఆమె చాలా సర్ప్రైజ్ అవుతుంది అది చూసి. ఒక స్మాల్ ట్రైన్లో చిన్న టెడ్డీ బేర్ అండ్ ఒక బొమ్మ రింగు కూడా అందులో ఉంటుందన్నమాట. ఆమె అది తీసుకుంటే హీరో అక్కడికి వచ్చి ఆమెకు చాలా ఇష్టమైన స్నాక్స్ అన్నిటినీ ఒక ర్యాక్లో అరేంజ్ చేసి ప్రపోజ్ చేస్తాడనమాట. సిటీ మొత్తంలో ఉన్న ఈ లాస్ట్ బ్యాచ్ స్నాక్స్ అన్నిటినీ నీ కోసం కొన్నాను, ప్రపోజల్ నచ్చిందా అని అడుగుతాడు అతను. ఆమె నచ్చింది, థ్యాంక్ యూ అంటుంది. ఆమె తీసుకొచ్చిన రింగ్ని అతన్ని ట్రై చేయమని ఇస్తుంది ఆమె. హీరో పెట్టుకొని చూస్తాడు ఆ రింగ్ని. రింగ్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట అతనికి. ప్రపోజల్ వీడియోని హీరోయిన్ సిస్టర్స్ చూస్తూ వీడియో చాలా బాగా వచ్చింది, మనం ప్లాన్ చేసినట్టే అనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ వెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. గెస్ట్స్ అందరు వస్తూ ఉంటారు వెడ్డింగ్ హాల్ దగ్గరికి. హీరోయిన్ బయట ఉండి గెస్ట్స్ అందరినీ పలకరిస్తూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం లాస్ట్ మూమెంట్ వరకు బయటకు రావద్దని చెప్పి ఎవ్వరికి కనిపించొద్దని చెప్తుంది ఆమె. హీరోయిన్ మదర్ చిన్నప్పుడు పెంచిన ఆర్ఫెన్స్ అందరినీ హీరోయిన్ ఇన్వైట్ చేసి ఉంటుంది అనమాట పెళ్ళికి. వాళ్ళందరూ వచ్చి ఆమెను మీట్ అయ్యి ఆమెతో ఫొటోస్ తీయించుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ చిన్నప్పుడు హీరోయిన్ మదర్ చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది అనమాట వాళ్ళకి ఎవరు లేనప్పుడు. ఇప్పుడు ఆమె హెల్త్ కండిషన్ ఇలా అయిపోవడం ఉండడం చూసి వాళ్ళందరూ బాగా ఫీల్ అవుతారు. హీరోయిన్ లోపలికి వెళ్ళే ముందు పక్క హాల్లో వేరే వెడ్డింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ వెడ్డింగ్ గ్రూమ్ అండ్ వాళ్ళ ఫాదర్ని చూసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని మిస్ అవుతుందన్నమాట. హీరోయిన్ ఫాదర్ ఆమె చిన్నప్పుడే చనిపోయి ఉంటాడు. అది తలుచుకొని ఆమె బాధపడుతూ ఉంటుంది. అదంతా హీరో అబ్జర్వ్ చేసి అక్కడికి వచ్చి ఏం ఫీల్ అవద్దు నేను ఉన్నానని ఆమె హ్యాండ్ పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. అలా వాళ్ళిద్దరు హాల్ లోపలికి ఎంటర్ అవుతారు. హీరోయిన్ వాళ్ళ మదర్ని చూస్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ మదర్ని హగ్ చేసుకోగానే
ఆమె అతన్ని గుర్తుపడుతుందన్నమాట. అలా వాళ్ళిద్దరి వెడ్డింగ్ కంప్లీట్ అవుతుంది. వెడ్డింగ్ కంప్లీట్ అయిపోయి గెస్ట్స్ అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయాక హీరో హీరోయిన్ వెడ్డింగ్ హాల్లో నుండి కిందకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో ఫైనల్గా మన ఫేక్ వెడ్డింగ్ అయిపోయింది, సో ఇంక మనం డైవర్స్ తీసేసుకున్నట్టే, ఇదిగో నీ రింగ్ అని చెప్పి రింగ్ ఇవ్వబోతూ ఉంటాడు. హీరోయిన్ ఆఫీస్ వాళ్ళు వెడ్డింగ్ కపుల్కి గిఫ్ట్గా హోటల్ స్టే అండ్ ఫారెన్ ట్రిప్ అరేంజ్ చేస్తారనమాట. హీరో రింగ్ రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉంటే హీరోయిన్ ఎక్స్ అండ్ అతని వైఫ్ అక్కడికి వస్తారు. ఏంటి ఇక్కడే ఉన్నారు, కంపెనీ ఆఫర్ చేసిన హోటల్కి వెళ్ళట్లేదా? మా పెళ్ళప్పుడు మేము బిజీగా ఉండడంతో మా హోటల్ స్టేని ఇప్పటికి పోస్ట్పోన్ చేసుకున్నాం, సో మేము కూడా అక్కడికే బయలుదేరుతున్నాం, రండి మీరు కూడా అని పిలుస్తారు వాళ్ళు. హీరో హీరోయిన్ పెళ్ళి తర్వాత ఎవరి పాటికి వాళ్ళు విడిగా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటారనమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా వీళ్ళు కనిపించడంతో ఇంకా తప్పక వీళ్ళు కూడా హోటల్కి బయలుదేరుతారు. అలా హోటల్ రీచ్ అవుతారు. హీరోయిన్ ఎక్స్ కపుల్ కూడా హీరో హీరోయిన్ పక్క రూమ్లోనే దిగుతారనమాట. ఇంకా వాళ్ళని అవాయిడ్ చేయలేక హీరో హీరోయిన్ టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళని తప్పించుకొని హీరో వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటాడు, బట్ కుదరదు అనమాట. సో హీరోయిన్ ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకొని వెళ్ళు అంటుంది. అందుకని వాళ్ళిద్దరు కలిసి హోటల్లో స్టే చేస్తారనమాట. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.